ఇన్నాళ్ళు వద్దు వద్దు అని నా లేత మనసుని ఎంత వేదనకు గురి చేశావే. ఈ లిప్స్ ఉన్నాయే నీ మొత్తం అందానికి టీజర్ ఇవి. సీరియల్లో నీ నవరసాలు చూసి చూసి మురిసిపోయేవాణ్ణి. ఈరోజు నాలోని నవరసాల్ని నీకు రుచి చూపిస్తా. ఏయ్, ఏంటి సౌండ్? అయ్యయ్యో, నాకే పాపం తెలియదండి. ఆపవే నీ డైలీ సీరియల్ యాక్టింగ్. నీ యాక్టింగ్ ని 3332 ఎపిసోడ్లోనే చూశాను. వెళ్ళి తేల్చుకుని తర్వాత నీ సంగతి చూస్తా. మీరేంటి ఇక్కడ? జోలికొచ్చావు, క్షమించాను. నా ఫ్యామిలీ జోలికొచ్చావు, అది నా చెల్లి జోలికి ఊరుకుంటానా? చేసిన ఒక్క మిస్టేక్ వల్ల జయదేవ్ నుంచి ఫండ్స్ రాకపోగా వార్నింగ్స్ వస్తున్నాయి. ఈ రోజు మనతో పాటు మన ఛానల్ ఎంప్లాయీస్ జీవితం మొత్తం నాశనమైంది. స్టాప్ ఇట్ రామ్. నేను నాలా ఉండి నా పని చేస్తే నువ్వు చెప్పినట్టు మన ఛానల్లో పనిచేసే ఎంప్లాయీస్ కుటుంబాలు రోడ్డున పడతాయి కదా. సో హియర్ ఐ యామ్. ఐ కాల్ ఇట్ క్విట్స్. తప్పుల్లో పెద్ద తప్పేంటో తెలుసా? మంచి చేసిన వాళ్ళకి ఎందుగా మంచి చేశావా అనిపించేలా చేయటం. ఇప్పుడు శ్వేత విషయంలో కూడా నువ్వు అదే తప్పు చేస్తున్నావు. తప్పు చెయ్యకు. సరే సార్, నేను మీ విషయంలో చేసిన తప్పే. కానీ 3 పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ తప్పులు చేస్తూ కేవలం మీడియాను మాత్రం తప్పు పట్టడం అది హిపోక్రసీ కాదా సార్? ఆ మాట ఎవరైనా అనొచ్చు, నువ్వు కాదు. 4th పిల్లర్ అంటే మీడియా. మిగతా పిల్లర్స్ చేసే తప్పులు ఎత్తి చూపడమే మీ పని. ఈ సమాజంలో వస్తువులను దొంగిలించే వాళ్ళని దొంగలంటారు. మరి వాస్తవాలను దొంగిలించే వాళ్ళని ఏమనాలి? న్యూస్ ఛానల్స్ అనా? న్యూస్కి మసాలాలు జోడించి స్లో మోషన్లు, రకరకాల ఎఫెక్ట్లు వేయడం. నిజం చెప్పాలంటే అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ మీ న్యూస్ ఛానల్స్. ఓకే రామ్, అప్పులున్నాయి కాబట్టి తప్పులు చేశామంటున్నారు. అవన్నీ నేను సరి చేస్తాను. మీరు నిజాయితీగా ఉంటారా? అప్పు మీరు అనుకున్నంత చిన్నది కాదు సార్. $45 crores. చాలా. ఇప్పటి నుంచి NNTV ఎడిటోరియల్ పాలసీ సత్యప్రియ చెప్పినట్టుగా ఉండాలి. మీరు డీల్ చేసేది ఆడిన మాట తప్పే జయదేవ్తో కాదు, మాట తప్పితే మనిషినే తప్పించే బ్రహ్మతో. షర్ట్ మీద బ్లడ్. కర్షకుడి కదా, కలుపు తీస్తుంటే బురదంటుకుంది. నా దగ్గర ఉన్న 100 MLL సంబంధించిన ఫైల్స్ అన్నీ ఇచ్చేసాను. ఇప్పుడు నా బొంగు నా దగ్గర ఏముంది, ఏం తీసుకోవడానికి వచ్చారు? తీసుకోవడానికి కాదు, ఇది ఇవ్వడానికి వచ్చాం. ఇందులో ఉన్న సినిమాని ముందు మీరు చూసి ఆ తర్వాత మీ ఎమ్మెల్యేలందరికీ చూపించమని బ్రహ్మణ చెప్పారు. సినిమానా? అవును సార్. పేరేంటి?
కేసీపీడీ సార్. కేసీపీడి అవును సార్. అంటే ఏంటి? చూడండి మీకే తెలుస్తుంది. ఇంత సీక్రెట్ గా సినిమా ఎప్పుడు తీశారండి? అది ఈ మధ్యనే. సినిమా ప్రివ్యూ అనగానే ఇంట్లో ఆడవాళ్ళు ఒకటి గొడవ, మేము వస్తాం అని. మీరు చెప్పలేదు కదా అని. మంచిదండి, ఇది ఫ్యామిలీ సినిమా కాదు. రండి. అనుకున్నాను మీరు మంచి రసికులని. లోపలంతా ఫుల్ గ్లామరు, ఐటమ్ సాంగ్స్, బట్టలు కూడా పొదుపుగా వాడించుంటారుగా. బట్టలేం కర్మ, బిట్లు కూడా వేసాం. రండి రండి. నమస్కారం. వణక్కం వణక్కం. ఏంటి బ్యాగ్ లో సమోసాలు తెచ్చుకున్నావా? నాన్న ఇక్కడికి ఎమ్మెల్యేదే రాలేదే. థియేటర్ లో బ్లాక్ టికెట్లు అమ్ముకున్న రోజులదా గుర్తు తెచ్చుకుందామందా వస్తేనే స్క్రీన్ మీద మీ పేరు ప్రొడ్యూసర్ తప్పడగానే థియేటర్ మొత్తం వెళ్ళండి వెళ్ళండి, టైటిల్స్ మిస్ అయిపోతాయి. మై డియర్ ఎమ్మెల్యేస్, ఇప్పుడు సినిమా మొదలవబోతోంది. ఇందులో చాలా భయంకరమైన దృశ్యాలు ఉన్నాయి. మీకెవరికైనా హార్ట్ ప్రాబ్లం ఉంటే సిగ్గు లేకుండా టాబ్లెట్ అడిగేసేయండి. చూడని సినిమాలు కాదులే, ముందు షో మొదలెట్టు. స్టార్ట్. ఈ చిత్రంలో పాత్రధారులు ఏవి కలుపుతాలు కావు, అన్నీ నిజాలే. మీరందరూ పెద్ద మనసు చేసుకుని నాకు ఒక గంట టైం ఇస్తే రాసులు వారీగా మీ అందరికీ ఉగాది పంచాంగం చెప్తా. మీరు చేసిన కరప్షన్ చూస్తుంటే నేను కూడా కరప్షన్లోకి దిగిపోతానేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అంత టెంప్టింగ్గా ఉన్నాయి ఫిగర్స్. ఫస్ట్, గౌరవనీయులు కృష్ణయ్య చౌదరి గారు. ఆయన స్విస్ బ్యాంక్ అకౌంటు, లండన్లో హోటళ్ళు, 4 బినామీ పేర్లతో ఉన్న 13,000 కోట్ల ప్రాపర్టీలు. అన్నా ఉన్నారా? పోయిరా. ఎలా ఉన్నాను? 5 minutes ఓపి పట్టుర్రి, సేవపేటకు బుక్ చేసి వస్తా. నెక్స్ట్, గోపాల్ రెడ్డి గారు. సింగపూర్ పవర్ ప్లాంట్, ఇండోనేషియా అండ్ కార్గో షిప్ కంటైనర్స్. తర్వాత వీరనాయుడు గారు. ఉగాండాలో 1,000 ఎకరాలు మీ చిన్న కూతురు పేరు మీద పెట్టారు. డీటెయిల్స్ తర్వాత మాట్లాడుకుందాం. అలాగే కొండలరావు గారు. మీ ఊళ్ళో 2 కొండలు కనిపించడం లేదంట. ఆ రంగురాళ్ళని ఏం చేశారో నా దగ్గర లిస్ట్ ఉంది. ఏయ్, అరిచి గోల్ చేయొద్దు. మీ అందరికి క్యారెక్టర్లు ఉన్నాయి, అందరికి డైలాగులు ఉన్నాయి. సార్ మీకు తెలియదు, మీరు బ్లాక్ బస్టర్ తీశారు సార్. ఇంకా బిట్ కాయిన్లు, బ్లాక్ చైన్లు, క్రికెట్ బెట్టింగ్లు, సెక్స్ స్కామ్లు, సెక్షువల్ అబ్యూజులు, బొచ్చుడు వీడియోలు ఉన్నాయి. తీసుకుని మళ్ళీ బ్లాక్ మెయిలింగ్ ఏంటి? నేను 1కి 10 సార్లు చూశాను. ఇది మనకు తప్పించుకునే మార్గం లేదు. మీ పిలకలు నా చేతిలో ఉంటే నా తలకాయ మనిషి కాళ్ళ కింద ఉంది. ఆ మనిషి ఎవడైనా సరే వాడంతా తెలుస్తాం. ఆపేసరే, అరవండి, మొరగండి. మొరుగుతున్నారంట వేటప్ప నువ్వే? మేమేమన్నా కుక్కలమా? మీ అరాచకాలను భరించడానికి, మీ యుద్ధంసాలకి బలవటానికే కదా జనం మిమ్మల్ని అనుకున్నది. ఏంటండి ఇలాంటి సినిమాలు వేసి మమ్మల్ని బెదిరిస్తున్నారా? ఎస్, బెదిరిస్తున్నాను. మీ తప్పు మీరు ఒప్పుకుంటే ఈ ప్రైవేట్ షోతో ఆగిపోతుంది. లేదని ఎదురు తిరిగితే ఇది పబ్లిక్ షో అవుతుంది. దాంతో జనం మిమ్మల్ని నడి రోడ్డు మీద గుడ్డలోడు తీసి కొట్టేలా చేస్తాను. ఇన్నాళ్ళు రోడ్డు కాంట్రాక్టులు, ఇసుక కాంట్రాక్టులు, కొండ కాంట్రాక్టులు, నేల కాంట్రాక్టులు, నీళ్ళ కాంట్రాక్టులు, మందు కాంట్రాక్టులు అంటూ మీ ఇష్టం వచ్చాడు పథకాల పేరుతో ప్రజల సొమ్ము తిని అడ్డంగా బలిసి కొట్టుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు. ఈ రోజు నుంచి మీరు పీల్చే గాలి కాంట్రాక్ట్ నేను తీసుకుంటున్నాను. ఆ కాంట్రాక్ట్ లో ఒకటే రోల్, ఇక నుంచి ప్రజలకు సుపరిపాలన అందివ్వాలన్న నిర్ణయం. తప్పు చేయాలంటే భయం మాత్రమే మీ మనసుల్లో ఉండాలి, లేదంటే మీ ఊపిరి గాల్లో కలిసిపోతుంది. హలో సత్య,
జాన్వి ఎక్కడ్రా? ఇదంతా నీ పనే అని నాకు తెలుసు. ఎక్కడుంది? స్మార్ట్. అవును, నువ్వు మీ అన్నయ్య కలిసిపోయారని విన్నాను. పోన్లే, నాకే మంచిది. నువ్వు పని చెయ్యి. మన దగ్గరున్న 100 మంది ఎమ్మెల్యేలు, మీ అన్నయ్య దగ్గరున్న 40 మంది ఎమ్మెల్యేలు, మొత్తం 140 మంది ఎమ్మెల్యేలని ఒప్పించి నేనే సీఎం అని అనౌన్స్ చేయి. అలా చేస్తే 1 అవర్లో జాన్వి ఇంట్లో ఉంటుంది. కాదని పిచ్చి వేషాలు ఇస్తే యు నో మీ. థ్యాంక్స్ ఫర్ యర్ సపోర్ట్. ఈ సపోర్ట్ నీకోసం మాత్రమే కాదు, మా కోసం కూడా. మన కన్సైన్మెంట్ని కొట్టిన రోజు లూకాస్కి అనానిమస్ వార్నింగ్ వచ్చింది. ఇంకెప్పుడు తెలుగు స్టేట్ వైపు కన్నెత్తి కూడా చూడొద్దని. ఈస్ కంప్లీట్లీ అప్సెట్. మనకడ్డుగా ఉన్నది ఎవడైనా సరే వాడి అంత చూడ్డానికి లూకాసే డైరెక్ట్గా ఇక్కడికి వస్తున్నాడు. సో యు ఆర్ లక్కీ.